బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నిన్నటి వరకు ధరణి, రేపటి నుంచి భూమాత బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆయన ఏమన్నారో చూద్దాం. ధరణిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. మాయల పకీర్ చేతిలో చిలకలాగా ధరణి ఉండేది అన్నారు. ఆ మాయల పకీరు చెప్పనిదే సొంత భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉండేదన్నారు. ధరణితో పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావన్నారు. ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో చాలా మార్పులు తీసుకొచ్చినట్లుగా చెప్తున్నారు. ఇంకా మార్పులు చేయాల్సిందే అంటున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసినరేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా చెప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్లో ఉంటుండే. హైదరాబాద్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే. ఎప్పటిదాకానైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో, ఎక్కడిదాకానైతే మాయల పకీరు ఆ చిలకకు చెప్పడో, అప్పటిదాకా రైతు తన పట్టాలు ఉన్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే అధ్యక్ష. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.